అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించలేడుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈ ఉదయకాల సమయంలో మరి 8వ తారీఖు శనివారము, మరి మార్చి నెల 2025వ సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల మించలేడుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనం చూస్తున్నటువంటి దేవుని యొక్క కృపావార్తను చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను నిన్ను ఎక్కించేదను, నీ తండ్రి అయిన యాకోబు శ్వాసం నీ అనుభవములో ఉంచేదని యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించలేడుందని ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో ఉన్నత స్థలముల మీద దేవుడు ఏం చేస్తున్నాడు? ఎక్కిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలం మీద మనం ఎక్కించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలం ఉన్నతమైన స్థలముల మీదకి దేవుడు మనం ఎక్కించాలంటే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక విషయం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 58వ అధ్యాయం 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా, అంటే ఆయన మనల్ని ఉన్నతమైన స్థలంలోకి ఎక్కించాలంటే, ఆయన ఉన్నతమైన స్థలంలోకి ఆయన మనం తీసుకెళ్లాలంటే ఆయన విశ్రాంతి దినమున మనం వ్యాపారం చేయకూడదు. అంటే ఆయన పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం అన్నది పరిశుద్ధ దినం కూడా మనం చూస్తూ వస్తాం. ఆయన పరిశుద్ధ దినం, ఆయన పవిత్రమైన దినం, అంటే ఆయన పవిత్రమైన రోజు, ఆయన పవిత్రపరుచుకున్నటువంటి రోజు, ఆయన విశ్రాంతి తీసుకున్నటువంటి రోజు, ఆ రోజు మనం వ్యాపారం చేయకూడదు. అంటే చాలామంది ఈరోజు క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఆదివారం వస్తే వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, దేవుని పునరుద్ధానపు దినం వస్తే వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, దేవుని సన్నిధి ఉంటే వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు. మెయిన్ ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఆదివారం రోజు మందిరానికి రమ్మంటే అన్న ఎక్కడన్నా బిజినెస్ బిజీ అయిపోయింది అన్న, చాలా వ్యాపారం బిజీగా ఉందన్న అని చెప్పి ఏదో సాకులు చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఉదయకాల సమయంలో పడకల మీద లేవడం ప్రభు యొక్క కృపావర్తన ఉంటే మన జీవితాల్లో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలం మీదకి ఎక్కించాలంటే నీవైనా నేనైనా చేయాల్సిన మొదటి కోణం ఏంటంటే విశ్రాంతి దినంలో వ్యాపారం చేయకూడదు. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం యొక్క జీవితంలో ప్రతి ఆదివారం వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే ఆరాధన అవటంతోనే, టేబుల్ వర్తమానం అవటంతోనే, బల్లలో పాల్గొనటంతోనే, కానుక తీసుకెళ్లి బల్లలో ఆ యొక్క కాను బాక్సులు వేసేసి చివరికి ఏం చేసేవాళ్ళు? వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఒకసారి నేను చూస్తూ వచ్చా, అరే వీళ్ళేంటి, ఒకసారి చూసా, రెండుసార్లు చూసా, వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు. ఓ రోజు చెబుతూ వచ్చా, అక్క అలా చేయటం పద్ధతి కాదు అక్క, ఎందుకంటే నువ్వు ఆరంభం నుండి ముగింపు వరకు ఉంటున్నావు, కానీ చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు. చివరి ప్రార్థన ఆశీర్వాదంలోనే దేవుడు దాచి ఉంచిన అద్భుతమైన నీకు కావలసినటువంటి అవసరతలు దేవుడు తీర్చడానికి ఆ ప్రార్థనలో దేవుడు ఉంచి ఉండొచ్చు. అసలు చివరి ప్రార్థన అన్నది ఎవరు పోగొట్టుకోకూడదు. ఎందుకంటే తోటలోకి పనివాడిని పంపాడు, మొదటి పోయినవాడు చివరి వరకు కూడా ఉన్నాడు, కాబట్టి జీతం ఉంది. ప్రియులారా, అట్లా చేయకూడదు అక్క అన్నప్పుడు ఆ సహోదరి ఆదివారం రోజు వ్యాపారం చేసుకునేటటువంటి ఆమె తన వ్యాపారాన్ని ఆపేసుకుంది, తన వ్యాపారాన్ని ఆపేసుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే తను నియమించినటువంటి దినం, తాను ఏర్పరచుకున్నటువంటి రోజు మనం ఏం చేయాలా? దాన్ని పవిత్రంగా చూడాలి. దాంట్లో వ్యాపారం చేసుకుంటూ కూర్చుంటే దేవుడు మనలో ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాలంటే 6 దినాలు నీకు ఇచ్చాడు, 7వ దినం దేవునిది. ఆ దేవుని యొక్క రోజు దేవుని సన్నిధిలో మనం గడపాలి. వ్యాపారాల మీద మనసు పెట్టుకుని, వ్యాపారాల మీద మొక్కువై దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయాన్ని గడపకోకుండా దూరం వెళ్ళిపోతే దేవుని యొక్క తీర్పుని తెచ్చుకుంటాం. ఇది మొదటిది. రెండవదిగా, అంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలం మీదకి ఎక్కించాలంటే నీవైనా నేనైనా ఆ ప్రభు నియమించినటువంటి దినం, ఆ పరిశుద్ధమైన రోజు, ఆ విశ్రాంతి రోజును మనం ఏం చేయాలా? దేవుని కొరకు కేటాయించాలి, దాంట్లో వ్యాపారం చేయకూడదు. రెండో మాటను చూద్దామండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం. నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల్లా. కానీ రెండోదిగా మనం చేయాల్సిన కోణం ఏంటంటే ఆయన ఉన్నతమైన స్థలం మీద నిన్ను ఎక్కించాలంటే ఆయన ప్రతిష్ఠితమైన దినమును నువ్వు అపవిత్రపరచకూడదు. ఎప్పుడైతే ఆయన ప్రతిష్ఠితమైన దినమును మనం అపవిత్రపరుస్తామో, ఆయన ప్రతిష్ఠించినటువంటి రోజును, తన కొరకు ప్రతిష్ఠిత చేసుకున్నటువంటి రోజును ఎప్పుడైతే మనం అపవిత్రపరుస్తామో, ఎప్పుడైతే అపవిత్రమైన దానిగా చేస్తామో, అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే ప్రియులారా, ఇక మన జీవితాలు మనం ఉన్నతమైన స్థితిలోకి ఎక్కలేం. చూడండి, చాలా మంది క్రైస్తవులు ఈరోజు అంటారు, బ్రదర్ మేము చాలా కష్టపడుతున్నాం, చాలా నష్టపోతున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ చాలా నష్టపోతున్నాం బ్రదర్ అంటే ఆదివారం దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు? ప్రభు పరిశుద్ధపరిచిన దినంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రభు యొక్క పునరుద్ధాన దినంలో దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రియులారా, ఎప్పుడు దేవుని మందిరం అయిపోద్దా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అన్న ఆలోచనలు కాకుండా దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడాలంటే ఆసక్తి కలిగిన జీవితం నీలో ఉంటే, ఆ పరిశుద్ధపరచబడిన రోజును పరిశుద్ధంగా నువ్వు జరిగించుకుంటూ వస్తే అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు. నువ్వే పని చేసిన నిజంగా నీ చేతులు కష్టాజీతం నువ్వు అనుభవించదు అన్నాడు. అది మాత్రం కాదు, నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు.
దావీదు రాజు అంటాడు కదా సమూయేలు గ్రంథంలో, నిత్యము నీ సన్నిధిలో నిత్యము నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడిన కాక అంటాడు దావీదు రాజు. ఇట్లాంటి ఆశీర్వాదాలు, ఇట్లాంటి దీవెనలు మనం పొందుకోవాలంటే అవి పొందుకోవడం కొరకు ఉన్నతమైన స్థలం మీదకి మనం ఎక్కాలంటే ప్రియులారా, నా జీవితాల్లో కావాల్సింది ఏంటంటే, 1 పరిశుద్ధమైన దినమును వ్యాపారం చేయకూడదు. 2 పరిశుద్ధమైన దినమును పరిశుద్ధంగానే చూడాలి, అపవిత్రంగా మనం చూడకూడదు. అంటే అపవిత్రమైనదిగా చేయకూడదు. పరిశుద్ధమైన రోజులు, పరిశుద్ధమైన దినములు, అపవిత్రమైన పనులు మనం చేయకూడదు. మిగతా రోజుల్లో కూడా చేయకూడదు. ఎప్పుడైతే పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా మనం ఆచరిస్తామో అప్పుడు ఉన్నతమైన స్థలం మీదకి దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. 3వదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, యెషయా గ్రంథం 58:13 నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల్లా. అంటే 3వదిగా ఏం చేయాలండి? దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలంటే దేవుని కొరకు ఏర్పరచబడిన ఆ రోజులో నువ్వే పని చేయకూడదు. పాత నిబంధనలో కూడా అనేక కోణాలు దేవుడు చెబుతూ వస్తున్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో కూడా కొన్ని ఆజ్ఞలు ఇస్తూ వస్తున్నాడు. నా విశ్రాంతి దినంలో పొలాలు ఏరుకోవడానికి కూడా మీరు వెళ్ళొద్దని, ఏ పని చేయొద్దని చెబుతున్నాడు దేవుడు. ఒకవేళ రేపటి కావాల్సింది ఈ రోజే సిద్ధపరచుకోవాలని చెబుతున్నాడు. అంటే ఆ రోజు విశ్రాంతి పొందాల్సిన రోజు అది. ఆ రోజు దేవుని మహింపరచాల్సిన రోజు, ఆ రోజు దేవుని ఘనపరచాల్సిన రోజు. ఈ 6 దినములు నీకు ఇష్టం వచ్చిన పని చేసుకున్నావు, 7వ రోజు దేవుని మహింపరచాల్సిన రోజు. ఆ దేవుని మహింపరచాల్సిన రోజులో దేవుని మహింపరచుకోకుండా నిన్ను నువ్వు మహింపరచుకుంటూ నీ కార్యాల కొరకు, నా కార్యాల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు ఉన్నతమైన స్థానంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళాడు. ఉన్నతమైన స్థానంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్లాలంటే ఇక్కడ చూస్తున్న ఎన్నో మాట ఇది. 1గా వ్యాపారం చేయకూడదు. 2 ప్రతిష్ఠిత దినమని ప్రతిష్ఠితమైన విధానంలో మనం జీవించాలా. 3వదిగా ఊరకుండాలి, ఏ పని చేయకూడదు. అంటే దేవుని సన్నిధిలో దేవునిలో ఊరకుంటూ మౌనంగా దేవుని స్తుతించాలి. దేవుని ఆరాధించేవారు ఎలా ఉంటారు? యోహాను సువార్త 4:24 రాయబడుతూ వచ్చింది, దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అంటే మనం మౌనంగా ఉండి మన ఆత్మలో దేవుని ఆరాధించేవారు ఉండాలి. అప్పుడు దేవుడు నేను ఉన్నతమైన స్థలం మీదకి ఎక్కిస్తాడు. ఇక 4వ మాటను చూసినట్లయితే రండి, యెషయా గ్రంథం 58:13. యెషయా గ్రంథం 58:13 నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనది. అంటే 4వదిగా చూసినట్టయితే దేవుని యొక్క దినము, దేవుడు నియమించినటువంటి ఆ గడియని, ఆ రోజును మనం ఎలా ఉండాలంటే మనోహరమైనదిగా మనం ఎంచుకోవాలి. మనోహరమైనదిగా దాన్ని మనం జరిగిస్తూ రావాలి. ఎప్పుడైతే మనోహరమైనది ఎలా ఉంటుంది? కీర్తనల గ్రంథం 131 కీర్తనలో మనం చూసినట్టు ఒక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథము మన దేవుని యొక్క మనోహరమైనది ఎలా ఉంటుంది అంటే, కీర్తనల గ్రంథంలో మనోహరమైనటువంటిది ఎలా ఉంటుంది అన్నది ఒక విషయాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 133 అధ్యాయం 1వ వచనం, యాత్ర కీర్తన దావీదు రచించినది. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంతో మనోహరము. మనోహరమైనటువంటి దినం ఎలా ఉంటుందంటే, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీద గుండా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. అంటే ఎంతో సువాసనకరమైనది ఉంటుంది, ఎంతో మహిమకరమైనది ఉంటుంది, ఎంతో మహిమార్థమైనది ఉంటుంది. అంటే మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే దేవుడు నియమించిన పరిశుద్ధ దినమును మనం ఎప్పుడైతే మనోహరమైనది, అంటే దేవునికి మహిమకరమైనది ఎప్పుడైతే మనం జరిగిస్తామో, దేవుని మహిమకరమైన విధానంలో ఆ పరిశుద్ధ దినంలో మనం ఉంటామో, అప్పుడు ఉన్నత స్థలముల మీదకి మనం ఎక్కుతాం. ఇది 4. ఇక 5వ మాట చూద్దానండి. యెషయా గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం, యెషయా గ్రంథం 58:13 వచనం, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదిగా అనుకొని దాన్ని ఘనమైనదిగా ఆచరించబడును. కాబట్టి ఆ 5వ మాట ఏంటంటే, ఒక ఘనమైన పరిశుద్ధ దినముగా దాన్ని ఆచరించాలి. అది అపవిత్రమైనది గాను, అయోగ్యమైనది గాను, నిష్ప్రయోజకమైనది అని కాకుండా పరిశుద్ధమైన మందిరం, దేవుని యొక్క పరిశుద్ధ దినం ఘనమైనదిగా మనం ఎంచాలి. ఎప్పుడైతే మన క్రైస్తవ జీవితంలో 5వదిగా ఘనమైనదిగా మనం ఎంచుతామో అప్పుడు దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలోకి ఎక్కిస్తాడు. అంటే ఘనమైనదిగా, పరిశుద్ధమైన దినం ఎలా ఉండాలి? ఘనమైనదిగా ఎంచాలి. అప్పుడే దేవుడు ఉన్నతమైన స్థితిలో నన్ను ఎక్కిస్తాడు. అట్లు ఎక్కించినట్టు ప్రభు సాయించను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఇచ్చిన వాక్యమును దీవించి ఆశీర్వదించి మీకు మహిమార్థంలా సాయించమని, ఉన్నత స్థలం ఎక్కించడం కొరకు మాకు కావాల్సిన 500 అనుభవం కలిగిన క్రైస్తవ జీవితాన్ని మేము పొందుకున్నట్టు సాయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి ఈ దినమంతా కూడా ఈ పడక మించినట్టు ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మా జీవితాలు మేలు తెచ్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరి ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనములు. ప్రైజ్ ది లార్డ్.